తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల హీట్ పెరిగింది. దీనికి సంబంధించి ఒకవైపు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అన్నీ కూడా పోటాపోటీగా ప్రధాన పార్టీలన్నీ కూడా పోటాపోటీగా పోటీ పడుతున్నాయి. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పెద్ద ఎత్తున పోటీ ఉన్నప్పటికీ కూడా గౌరీ సతీష్ కూడా ప్రధానంగా ఈ ఎన్నికల్లో నిలబడి తడబడాలని చూస్తున్నారు. దానికి సంబంధించి గౌరీ సతీష్ మనతో ఉన్నారు. గౌరీ సతీష్తో మాట్లాడదాం. గౌరీ సతీష్ గారు, ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మీ కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఎలా ఉండబోతుంది? దీనికి సంబంధించి ఏ విధంగా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు? తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం గౌరవ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో వస్తున్నటువంటి రెండవ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ ఈ మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి సుమారు 17 లక్షల పైచిలుకున్నటువంటి ఓటర్లు, అత్యధికంగా రంగారెడ్డి, హైదరాబాద్లో ఉన్నటువంటి ఓటర్లు ఖచ్చితంగా వారందరూ కూడా బాగా తెలుసు. ఈ తెలంగాణ రాష్ట్రంలో 2 పర్యాయాలు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్, బీఆర్ఎస్ పార్టీ గతంలో ఏ విధంగా సర్ప్లస్ బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఏ విధంగా ఆర్థిక విధ్వంసం చేసింది, ఏ ట్యాగ్ లైన్తోనైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ ట్యాగ్ లైన్ను తుంగలో తొక్కి దానికి విరుద్ధంగా పరిపాలన చేసినటువంటి పరిస్థితి టీఆర్ఎస్, బీఆర్ఎస్ పార్టీది. కానీ ఇప్పుడు మీ ప్రభుత్వానికి సంబంధించి కూడా దాదాపు 2.5 ఏళ్ళు కంప్లీట్ కూడా అయ్యింది. ఈ 2.5 ఏళ్ళ కంప్లీట్ తర్వాత కూడా ఇప్పటికి కూడా చాలా వరకు యాంటీ ఇన్కంబెన్స్ అనేది చాలా వరకు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. మీరు ఏం చేశారంటే ఏం చెప్తారు? యాంటీ ఇన్కంబెన్స్ అనేది కాంగ్రెస్ పార్టీ పట్ల, ప్రజాప్రభుత్వం పట్ల లేనే లేదు అనేది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే ఏదైతే తెలంగాణ ప్రజలపైన అక్కసు కక్కినటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కానీ, మాజీ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారో ఒకసారి మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఏం మాట్లాడారు? కత్తిగొరికిచ్చి ఉద్యమం చేయమంటారా అని చెప్పి మాట్లాడినటువంటి వాళ్ళు, దాంతోపాటు మేము సోషల్ మీడియాతోటే ఓడిపోయినామన్నటువంటి వాళ్ళు ఆ సోషల్ మీడియా మిత్రులను ప్రొవోగేట్ చేసి ప్రభుత్వం పైన నెగిటివ్ అనేది డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఈ తెలంగాణ సమాజం, ఉద్యమాల పురిటిగడ్డైనటువంటి తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేయదు. మరి వాళ్ళు సర్ప్లస్ బడ్జెట్ రాష్ట్రంలో వాళ్ళు ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఎన్నో మనందరూ కూడా బాగా 1,10,000 ఉద్యోగాలు ఎందుకు ఇచ్చారు సర్ప్లస్ బడ్జెట్తో? దాంతోపాటు కనీసం ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా చేయనటువంటి అవినీతి చేసినటువంటి వాళ్ళు కనీసం టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష కూడా సక్రమంగా నిర్వహించలేదనేది వాస్తవ పరిస్థితిని వాళ్ళు గ్రహించాలి. దాంతోపాటు మేము వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో 2 సంవత్సరాల్లో సుమారు 70,000 ఉద్యోగాలను భర్తీ చేసి ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రభుత్వ ఉద్యోగం ఏమనుకుంటుంటే నాకు 1వ తారీఖున లేదా 2వ తారీఖున వేతనం వస్తే నా కుటుంబాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా నా పిల్లల ఫీజులు కానీ, నా కుటుంబం యొక్క మెయింటెనెన్స్ కానీ చేసుకోవడానికి అవకాశం ఉంటున్నటువంటి పరిస్థితి. అలాంటి దాన్ని కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో 28వ తారీఖు వరకు వేతనాలు ఇచ్చినటువంటి ఘనత టీఆర్ఎస్, బీఆర్ఎస్ పార్టీదా కాదా ఒక్కసారి వారు ఆత్మపరిశీలన చేసుకోవాలా మాట్లాడే ముందు. దాంతోపాటు మేము వారి గురించి పక్కన పెడదాం. మీరు వచ్చిన తర్వాత ఈ 2.5 ఏళ్ళకి సంబంధించి ఇప్పుడు ఎన్నికలకు పోతున్నారు కాబట్టి ఏం చేశారంటే ఏం చెప్తారు మీరు? మేము ఖచ్చితంగా ఈ తెలంగాణ పట్టభద్రులందరూ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం, వివేకులందరూ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం, సమాజంలో ఏదైతే రెస్పాన్సిబుల్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం, ఏవైతే ప్రజా సంఘాలకు కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం. దయచేసి ఆలోచించాలి. ఎందుకనంటే మేము వచ్చిన తర్వాత 70,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం. ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖున వేతనాలు చెల్లిస్తున్నాం. గతంలో ఎవరైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ను పెండింగ్ పెట్టినటువంటి వాళ్ళు ఎవరైతే వారి హక్కు నిర్వీర్యం చేసినటువంటి టీఆర్ఎస్ బడ్జెట్స్ వాళ్ళు మేము వచ్చిన తర్వాత 8,500 కోట్లు వారికి చెల్లించడం. దాంతోపాటుగా వారికి హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించినటువంటి ఘనత మాది. దాంతోపాటుగా ఉద్యోగస్తులకు 317 అనేది ఒక గుదిబండగా ఉన్నటువంటి దానిని ఒక కమిటీ వేసి గౌరవ పొన్నం ప్రభాకర్ గారు, గౌరవ శ్రీధర్ బాబు గారు, గౌరవ దామోదర రాజసింహ గారి ఆధ్వర్యంలో సమస్యను పరిష్కరించినటువంటి ఘనత ప్రజాప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ గారి సారథ్యంలో ఉన్నటువంటి ప్రజాప్రభుత్వాన్ని. ఇది వాస్తవం కదా. దాంతోపాటు ఈ వెల్ఫేర్ డెవలప్మెంట్ అనేది 2 ప్యారలల్గా తీసుకుంటూ మా ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఉన్నటువంటి క్యాబినెట్ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ఉచిత బస్సు నుంచి మొదలుకొని మహిళలను ఏదైతే వారికి శక్తి వంచన లేకుండా ఒక మహిళ ఆనందంగా ఉంటే ఆ కుటుంబం ఆనందంగా ఉంటుందని సమాజం మనందరూ బాగా తెలుసు. అలాంటి డాక్రా మహిళా సంఘాలకు బస్సులు ఇప్పించడం కానీ, పెట్రోల్ బంకులు వేయడం కానీ, వారిని ఆర్థికంగా సమృద్ధి చేయడానికి శాయశక్తుల మహిళలను కోటీశ్వరుడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నామా లేదా ఒక్కసారి ఆలోచించాలి. మీరు పదే ఉద్యోగాలు ఇచ్చాం 70,000 ఉద్యోగాలని మీరు అంటున్నారు. దానికి సంబంధించిన నోటిఫికేషన్లని మేము ఇచ్చినవే, మీరు ఇచ్చిన నోటిఫికేషన్లు కాదని చెప్తున్నారు. దానికి సమాధానం మీరేం చెప్తారు? గతంలో ఒక సామెత ఉండేది, ఆడరాక మదిలాట అన్నట్టు. ఒకవేళ వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తే మరి వాళ్ళకు ఉన్నటువంటి నిబద్ధత ఏందో ఒకసారి కనీసం వారికి అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా ఇలానని వాళ్ళకి మనసు లేదు. అది అప్పటి వరకే ఆపాలనేది వారి ఉద్దేశం కదా. మేము వచ్చిన తర్వాత ఆ సాంకేతిక సమస్యలను తొలగించి ఖచ్చితంగా
లెక్చరర్స్ కానీ, డిఎస్సి టీచర్స్ కానీ, ఏవైతే ఏఈలు కానీ, దాంతోపాటుగా హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వేకెన్సీస్ కానీ, మిగతా డిపార్ట్మెంట్ల వారిగా వేకెన్సీస్, సాంకేతికమైన సమస్యలు అన్నిటి పరిష్కరించి ఉద్యోగ భర్తీల కోసం ఎంట్రన్స్లు నిర్వహించి వారికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చినటువంటిది వాస్తవమా కాదా? ఒక్కసారి వాళ్ళు ఏదైతే మాట్లాడుతుండ్రో అవాస్తవాలు మాట్లాడుతున్నారు. కానీ ఉద్యోగం పొందినటువంటి వాళ్ళకు వాస్తవాలు తెలుసు, ఎవరు నిర్ణయాలు తీసుకున్నారో, ఎవరు వారికి ప్రొసీడింగ్స్ ఇచ్చారో కూడా వాళ్ళందరూ కూడా బాగా తెలుసు. అబద్ధం ఒక్కసారి మిస్మరైజ్ చేయగలుగుతాం, ఎప్పుడు కూడా చేయలేరు. కాబట్టి అది ఆలోచించాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు తెలియజేస్తూ ఉన్నాం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీకు పోటీ బీఆర్ఎస్ నుంచి ఉంటుందా, బీజేపీ నుంచి ఉంటుందా? ఎప్పుడైనా మా రేవంత్ అన్న ఒకటే మాట చెప్తూ ఉంటాడు, సింహం ఎప్పుడు సింగిల్గా వస్తుంది, పందులే గుంపుగా వస్తాయని చెప్పి. ఎందుకంటామంటే గల్లీలో ఫైటింగ్, ఢిల్లీలో దోస్తాన్ చేస్తున్నటువంటి బీఆర్ఎస్ బీజేపీ ఈ తెలంగాణ రాష్ట్రంలో విశ్వసించే పరిస్థితి లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నాయకులు ఒక్కసారి సమాధానం చెప్పాలి. 12 సంవత్సరాల నుంచి 24 కోట్ల ఉద్యోగాలు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. 12 సంవత్సరాలు అయింది. మరి 24 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేశారా లేదా వారు ఆత్మపరిశీలన చేసుకోవాలి. దాంతోపాటు ఈ దేశంలో ఎక్కడ కూడా ఎప్పుడు ఇలాంటి పరిస్థితి లేదు. ఈ 12 సంవత్సరాల్లో 152 పరీక్షలను సక్రమంగా నిర్వహించలేకుండా లీకులు చేసినటువంటి ఘనత వారిది. మహారాష్ట్రలో ఇటీవల టెట్ పరీక్ష కూడా లీక్ చేసినటువంటి ఘనత వాళ్ళది. దాంతోపాటు ఎవరైతే ఈ సమాజంలో దేవుళ్ళ తర్వాత దేవుళ్ళుగా భావించే డాక్టర్ నీట్ ఎగ్జామ్ను కూడా సక్రమంగా నిర్వహించలేనటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు మాట్లాడితే నవ్వుతారు అందరు కూడా. దయ్యాలు వేదాలు వెలిచినట్టుంటాయి. ఫస్ట్ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలి, దాన్ని ప్రాపర్గా నిర్వహించాలని చెప్పి మా ఎల్ఓపి లీడర్ గారు ప్రధానమంత్రి ఇంటి ముంగలు ధర్నా చేసిన తర్వాత వరకు కూడా తెచ్చుకున్నటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వాన్ని. మరి వారి నిబద్ధత ఎట్లుందో ఒక్కసారి ఆలోచన చేయాలి. సోషల్ మీడియాలో మాత్రమే ఇటీవల చూస్తున్న రీల్స్ చేసి జంజీలకు సవాలు విసురుతూ ఉన్నారు. మరి జంజీలకు మీరు సవాలు విసిరండి, మేము ఉద్యోగాలు భర్తీ చేస్తాం, 2 కోట్ల ఉద్యోగాలు మేము ఇస్తాం, మీ నైపుణ్యాభివృద్ధిని డెవలప్ చేస్తామని చెప్పి ఒకసారి చెప్పాలి. మరి భారత డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఎందుకు నైపుణ్యాభివృద్ధి సంస్థలను, నైపుణ్యాభివృద్ధి యూనివర్సిటీలను ఏర్పాటు చేయలేదు? మా ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పార్టీ నిర్మాణంలో ఉన్నటువంటి పీసీసీ అధ్యక్షుల సమన్వయంతో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి నైపుణ్యాభివృద్ధిని చేయాలనేది ప్రజాప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఎస్, ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్ చేస్తే ఖచ్చితంగా వారి కుటుంబాలు డెవలప్ అవుతాయి. కాబట్టి మార్కెట్కి ఏ విధమైనటువంటి ప్రోడక్ట్ అవసరమో అలాంటి ప్రోడక్ట్ను తయారు చేయాలి. ఇంజనీర్లకు కానీ, ఇటు సివిల్ గ్రాడ్యుయేట్లను కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్లను కానీ ప్రాపర్గా ఈ సమాజానికి అందించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు 100 సార్లు ఇప్పటి వరకు ఎడ్యుకేషన్ పట్ల రివ్యూ చేసినటువంటి ఘనత ఒకసారి గుర్తు చేసుకోవాలి. గతంలో ఉన్నటువంటి వాళ్ళు 9.5 సంవత్సరాల్లో ఏనాడైనా విద్య పట్ల రివ్యూ చేసినట్టు మీరు విన్నారా, చూశారా? ఈ సమాజానికి అంత తెలియదా? అన్ని విషయాలు తెలుసు. కాబట్టి విద్య పట్ల, సంక్షేమం పట్ల, వైద్యం పట్ల నిబద్ధతో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, గౌరవ రేవంత్ అన్న గారి సారథ్యంలో ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం. ఎల్ఓపి లీడర్ రాహుల్ గాంధీ యొక్క ఆదేశం, ముఖ్యమంత్రి గారి యొక్క ఇంప్లిమెంటేషన్, మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క సమన్వయంతో ఖచ్చితంగా మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎన్నికల కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. గతంలో పార్లమెంట్ ఎన్నికలప్పుడు కూడా సేమ్ ఇట్లే జరిగింది. ఇప్పుడు మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం కూడా ఉంటుందనే కాన్ఫిడెంట్ ఉంటుందా, లేకపోతే పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఇట్లా అనుకొని మీరు తడబడ్డారు? ఇప్పుడు ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎట్లా ఉండబోతుంది? మా రేవంత్ అన్న ప్రభావం ఒక్క నియోజకవర్గంలోనూ కాదు, ఒక్క ఈ గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో అంతకన్నా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే అవకాశం ఉంది కూడా ప్రజెంట్. మరి గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకత్వం అంతా బీజేపీకి చేసినటువంటి సందర్భాన్ని ఒక్కసారి గుర్తు చేస్తూ ఉన్నాం. మాజీ మంత్రిగా ఉన్నటువంటి మేడ్చల్ ఎమ్మెల్యే గారు ఏం చేశారో కూడా ప్రత్యక్షంగా చూస్తాం. మా చేవల్ల పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు ఏం చేశారో కూడా ప్రత్యక్షంగా చూస్తాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని గెలిపించింది బీఆర్ఎస్ అనేది కూడా ఈ సమాజానికి అంతా బాగా తెలుసు. దీన్ని గుండుకు నెత్తికి సమానం పోతలు చేసినట్టు ఉంటుంది. కాబట్టి అది కంపేర్ కూడా చేయలేనటువంటి పరిస్థితి. ఖచ్చితంగా పట్టభద్రులు ఈ మహబూబ్ నగర్లో, రంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థికి దీవెన ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకనంటే ఎస్, మహబూబ్ నగర్లో ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కంప్లీట్ చేయడంలో కానీ వాళ్ళు ఏ విధంగా అయితే నిర్లక్ష్యానికి గురి చేశారో కనీసం వాళ్ళకి కంపెన్సేషన్ కూడా, ఏవైతే భూములు కోల్పోయినట్టు రైతులకు కూడా పరిహారమైనటువంటి వాళ్ళు ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పరిహారాన్ని చెల్లించి పాలమూరు రంగారెడ్డి పథకాన్ని కంప్లీట్ చేస్తున్నటువంటి ఘనత ప్రజాప్రభుత్వాన్ని.
సార్ ఇప్పుడు మీ ఈ ఎన్నికలకు సంబంధించి మీ కాంగ్రెస్ పార్టీలో కూడా తీవ్రమైన పోటీ ఉన్నట్టుంది. అసలు ఎట్లా ఉండబోతుంది? ఎవరికి ఛాన్స్ దక్కిందో? ఒకవేళ మీరు కూడా చాలా రేస్లో ఉన్నట్టున్నారు. అసలు ఎట్లా ఉండే సిచ్యువేషన్ ఉంటుంది? కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యయుతమైనటువంటి పార్టీ. మిగతా అన్ని రాష్ట్రాల అన్ని రాజకీయ పార్టీల కంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎవరైతే సమర్థులో, ఎవరైతే ఫీల్డ్లో టచ్లో ఉన్నారో, ఎవరైతే పార్టీకి లాయలిస్ట్గా ఉన్నారో, ఎవరైతే పార్టీ ఐడియాలజీని గ్రౌండ్లోకి తీసుకెళ్ళగలుగుతారో అలాంటి వారినే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ పిసిసి అధ్యక్షులు, ఏఐసిసి సెక్రటరీ మీనాక్షి మేడం గారు, దాంతోపాటు ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు, మిగతా మూడు జిల్లాల మంత్రులు, హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, మహబూబ్నగర్ జిల్లా ఇన్ఛార్జ్ దామోదర్ రాజనరసింహ గారు, రంగారెడ్డి జిల్లా సీనియర్ మంత్రివర్యులు ఇన్ఛార్జ్ మంత్రులు శ్రీధర్ బాబు గారు ఖచ్చితంగా సమన్వయం చేసుకొని ఎవరైతే ఇక్కడ ఏదైతే కామారెడ్డిలో జరిగినటువంటి డిక్లరేషన్ ఉందో దానికి అనుగుణంగా ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఆలోచన చేస్తారు. అందులో ఖచ్చితంగా నా క్యాండిడేట్ను గౌరవిస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం. ఇప్పుడు పోటీ ఉందంటున్నారు. పోటీ ఉన్న నేపథ్యంలో మీ అభ్యర్థిత్వాన్ని బలపరచడానికి మీకున్న అర్హత అంటే ఏం చెప్తారు? నేను 25-30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నాను. దాంతోపాటు నా దగ్గర విద్యను అభ్యసించినటువంటి 25,000 నుంచి 30,000 మంది విద్యార్థుల సహకారం, దాంతోపాటు వారి తల్లిదండ్రుల యొక్క సహకారం, దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్లు అయినటువంటి గ్రాడ్యుయేట్లు అందరూ మెజారిటీగా ఉద్యోగస్తులు కానీ, దాంతోపాటుగా వివిధ విద్యా సంస్థల నిర్వాహకులు కానీ, అందులో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులు కూడా ఆదరిస్తారు, ఆశీర్వదిస్తారని ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంది. ఎందుకనంటే గతంలో వారికి ఉన్నటువంటి సమస్యల విషయంలో కానీ, విద్యార్థులకు ఉన్నటువంటి సమస్యలు కానీ అనునిత్యం ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేసినాం. ఇప్పుడు కూడా ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సమస్యలను కూడా ఒకటొక్కటి పరిష్కరిస్తున్నది. కాబట్టి అటు ప్రభుత్వానికి ఇటు ఈ సమస్యలకు సంధానకర్తగా ఉండవలసినటువంటి అవసరం ఈ ఎమ్మెల్సీ అభ్యర్థి పైన, ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి వారిపైన ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అదే నా విశ్వాసం. ఆ దిశగానే నేను ఆలోచన చేస్తున్నా. ఖచ్చితంగా 101% మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాన్ఫరెన్స్కి ఐఎమ్ డిజర్వ్ ఇట్. ఎందుకనంటే గతంలో ఉన్నటువంటి అనుభవం కానీ, ఈ 7 పార్లమెంట్ సెగ్మెంట్లో కానీ, 42 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కానీ సుమారుగా ఉన్నటువంటి 17 లక్షల ఓటర్లు కూడా 99% అందరూ కూడా ఈ గ్రాడ్యుయేట్ ఓటర్లు గుర్తుపట్టి ఖచ్చితంగా ఎవరైతే ఈ సమాజం పట్ల, సామాజిక స్పృహ పట్ల, తెలంగాణ ఉద్యమం పట్ల అవగాహన ఉన్నటువంటి వారికి ఆశీర్వాదం చేస్తారు. ఖచ్చితంగా ఎలాంటి అనుమానం లేని ఎవరికి పోటీ కాదు, నాకెవరు ఇంకా పోటీ కానే కాదు. రైట్. ఇది మొత్తం మీద గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి గౌరీ సతీష్ అయితే బట్టి బలంగా ధీమంగా అయితే ఉన్నారు. దీనికి సంబంధించి కూడా గత 25 సంవత్సరాల నుంచి కూడా పార్టీలో పనిచేస్తున్నాను కాబట్టి పార్టీకి చేసిన సేవ కానీ, అదేవిధంగా విద్యా వ్యవస్థలో తనకున్న అనుభవం దృష్టిలో కూడా పార్టీ తనని గుర్తించి అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా విజయం సాధించే దిశగా కూడా తను అడుగులేస్తానని గౌరీ సతీష్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కతిరాజుతో ప్రతాప్, NTV, హైదరాబాద్.